ఇంత సక్సెస్గా ఇంత తండోపతండాలుగా రావడానికి కేసీఆర్ పిలుపు కంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి 2 నెలల దుర్మార్గమైన పరిపాలన కేవలం కేసీఆర్ తిట్టడానికి కొరకే ఈ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పెద్దనం ఇచ్చిన సందర్భం కనబడతా ఉన్నది. తుటిలో తప్పిన ప్రమాదం ఏదో పెద్దగా కొన సైడ్ వచ్చి మెజార్టీ వచ్చినట్టు వాళ్ళు ఫీల్ అయ్యి మొత్తం నాకే రాజ్యం వచ్చింది. కానీ ఈరోజు కేఆర్ఎంపీని దక్షిణ తెలంగాణ ఎండబెట్టడానికి కొరకే ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపాదనలు అందించారు. చాలా దుర్మార్గమైన చర్య. తెలంగాణ ఆవిర్భావమే కేసీఆర్ గారు 2001లో పెట్టినప్పుడే నీళ్లు నిధులు నియామకాలతో పెట్టిరు. నీళ్లు ఈరోజు తెలంగాణ ప్రజల మొత్తానికి చైతన్యం చేసింది. నీళ్లతోటి క్యూసెక్కులు టీఎంసీలు అంటే కూడా స్థానికంగా రైతులకు కూడా తెలియనటువంటి ఒక ఇష్యూను ఈరోజు ప్రజలకు చైతన్యం చేసినటువంటి కేసీఆర్ గారు ఈరోజు ప్రజలు ఈరోజు నల్గొండ జిల్లాలో ఈ గులాబీమయం అవుతుందంటే కేసీఆర్ కావాలి ఈ రాష్ట్రానికి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలంగాణ ప్రజలు రైతులు నిజంగా ఈ 2 నెలల్లో కనీసం నీకు ఎలక్షన్లప్పుడు మేము రైతు బంధు ఇస్తా అంటే కూడా వేయలేని దుర్పరిస్థితి. మేము లాంగనే వేస్తామని చెప్పేసి 9వ తారీఖు నాడు మేము 15,000 ఇస్తామని చెప్పేసి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఈరోజు ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టని యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ యొక్క సభను చూస్తే అర్థమవుతుంది ప్రజలకు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కువ రోజులు నడవదు. కేసీఆర్ తెలంగాణ శ్రీరామ రక్ష. జై తెలంగాణ.